ఆయనుడి వద్ద యజుర్వేద అధ్యయనం చేశాడు. 4 వేదాలు కర్తలామలకం అయ్యేసరికి అహంకారం జామదం వచ్చాయి. ఆ సంగతి గురువు గారు గ్రహించారు. ఒకసారి వైశంపాయన మహర్షి ఒక పని చేసేసరికి ఈయన అహంకారంతో గురువు గారిని దూషించాడు. దాంతో ఆయన కోపం వచ్చి యాజ్ఞవల్క్య అభ్యసించిన వేద విద్య అంతా నా వద్దనే కక్కేసి వెంటనే ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపో అని కఠినంగా పలికితే పాదాల మీద పడ్డాడు, కానీ ఆయన కరగలేదు. అప్పుడు నేర్చుకున్న వేదాలన్నిటినీ కక్కేసి వెళ్ళిపోయాడు. ఆ కక్కిన పదార్థం తిత్తిరి పక్షులు తిని చెప్పినదే తైత్రీయ ఉపనిషత్తు. అందరం నేర్చుకుంటూ ఉంటాం. ఆ తైత్రీయ ఉపనిషత్తు అలా వచ్చింది. ఆ తర్వాత యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవాను ఆరాధించి ఆయన కరుణతో శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. కానీ ఈ మర్చిపోయిన విద్య అంతా ఉంది కదా, మరి అప్పుడు సరస్వతీదేవికి తపస్సు చేస్తే అమ్మవారు కనిపించారు. ఒక అద్భుతమైన స్తుతి చేశాడు. 27 శ్లోకాల స్తుతి ఎలాంటిదంటే మూర్ఖుడు బుద్ధిహీనుడు కూడా సంవత్సరం పాటు చేస్తే మహామేధావి అవుతాడు అని పురాణంలో